హలో వ్యూవర్స్, ఈ వీడియోలో రివర్స్ వీలుకప్ గురించి నేర్చుకుందాం. ఓకే, రైట్. వీలుకప్ ఎలా పనిచేస్తుంది? లెఫ్ట్ నుంచి రైట్కి చూస్తుంది. అంటే ఇప్పుడు రామాది శాలరీ ఎంత అనేది ఇలా తెలుసుకోవచ్చు. అదే రామాది ఎంప్లాయీ ఐడి ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఇలా లెఫ్ట్ నుంచి రైట్కి చూస్తుంది అన్నమాట. అదే ఎంప్లాయీ ఐడి ఇది ఎవరిది అనేది తెలుసుకోవడం కష్టం, ఎందుకంటే ఇది రైట్ నుంచి లెఫ్ట్కి. అయితే వీలుకప్ అనేది రైట్ నుంచి లెఫ్ట్కి చూడదు, ఓన్లీ లెఫ్ట్ నుంచి మాత్రమే రైట్కి చూస్తుంది. మరి ఎప్పుడైనా రైట్ నుంచి లెఫ్ట్కి మనము చూడాలనుకోండి డేటాని, మరి అప్పుడు ఎలా చూడాలి అనేది నేర్చుకుందాం. ఇదే ఏంటి, లెఫ్ట్ టు రైట్ కాకుండా రైట్ టు లెఫ్ట్, అంటే రివర్స్ వీలుకప్ అనేది నేర్చుకుందాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఈ యొక్క ఎంప్లాయీ ఐడి జన్ 3 ఇది కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఈ జన్ 3 అనేది ఏ ఎంప్లాయీది అనేది తెలుసుకోవాలి. ఈ జన్ 3 ఎంప్లాయీ ఐడి అనేది ఏ ఎంప్లాయీ నేమ్ అనేది తెలుసుకోవాలి. మరి దీనికి ఫార్ములా ఏమి ఇవ్వాలో చూడండి. ఈక్వల్ టు వి లుకప్, ఇక్కడ లుకప్ వాల్యూ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, మనము చూస్ అనే ఫంక్షన్ యూస్ చేయాలి. చూస్, ఓకే. ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ లో ఏం చేయాలి, మనము 1, 2 ఇచ్చేసి ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇవ్వాలన్నమాట. నంబర్ 1 అనేది ఏది, కామా పెట్టేసి నంబర్ 1 ఇది తీసుకున్నాం, వాల్యూ 1, రైట్, ఇండెక్స్. కామా ఇచ్చేసి నెక్స్ట్ ఏం కావాలి మనకు, ఇది అంటే ఇందులో చూడు, ఇందులోంచి ఇవ్వు. రైట్, ఇలాగా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం, మనం కామా ఇచ్చేస్తే ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేసేస్తే ఏమైపోయింది, ఇది చూస్ ఫంక్షన్ క్లోజ్ అయిపోయింది. కామా ఇచ్చేసి ఇక్కడ ఏమవుతుంది, కాలమ్ ఇండెక్స్ నంబర్ అంటే 2, కామా ఇచ్చేసి 0, 2, 0 క్లోజ్ చేసేయండి. జన్ 3 ఎవరిది, చంద్ర, కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఇది ఇస్తాను, జన్ 7 పేస్ట్ సచిన్, కరెక్టే కదండి. ఇలా చాలా సింపుల్ గా మనం ఏం చేసుకోవచ్చు, రివర్స్ వి లుకప్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇంత కష్టపడి మనము రివర్స్ వి లుకప్ చేసుకునే బదులుగా, ఇలా చూస్ ఫంక్షన్ వి లుకప్ ఎంత ఇచ్చే బదులుగా మనము ఏం చేయొచ్చు, లుకప్ ఫంక్షన్ తో కూడా ఈ పని చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్. కాకపోతే లుకప్ ఫంక్షన్ కి ఏం కావాలి, అసెండింగ్ ఆర్డర్ లో ఉండాలి. మనం లుకప్ చేసే వాల్యూ ఎలా ఉండాలి, అసెండింగ్ ఆర్డర్ లో ఉండాలి. ఇప్పుడు ఇదంతా కూడా అసెండింగ్ ఆర్డర్ ఉందా లేదా, అయితే ఉందో లేదో తెలియదు కాబట్టి ఆల్రెడీ ఉంది. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేసుకో, లుకప్ ఫంక్షన్ యూస్ చేసే ముందు ఆ యొక్క కాలంలో క్లిక్ చేసేసి హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళేసేసి ఇక్కడ నుంచి కానీ లేక డేటా ట్యాబ్ లో అసెండింగ్ ఆర్డర్ లో సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ ఇస్తాను, ఓకే, ఇటు సెట్ చేస్తాను. ఈక్వల్ టు లుకప్, ఏ వాల్యూ కావాలి, ఇది కావాలి. కామా ఇచ్చేసి ఇది తీసుకుంటాను, కామా ఇచ్చేసి ఇది తీసుకుంటాను, అంతే. వెరీ సింపుల్. ఎంటర్కి నొక్కగానే జస్ట్ చూడండి, సచిన్ వచ్చేసింది. అంటే ఇలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను వేరే వాల్యూ ఇస్తాను, ఏమొచ్చింది చూడండి, ఇక్కడ కూడా అజయ్ వచ్చింది, ఇక్కడ కూడా అజయ్ వచ్చింది. ఓకే, ఎంప్లాయీ ఐడి జన్ 009. ఓకే, ఈ విధంగా రివర్స్ వీలుకప్ అని చేసుకోండి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకి హెల్ప్ చేయండి, కానీ వీడియో మొత్తం చూడండి, ప్రాక్టీస్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.